మహానాడు ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన పొదుపు చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముందుగా నెల్లూరులో నిర్వహించాలని ప్లాన్ చేసుకుంది టీడీపీ. అయితే తాజాగా ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు ప్లాన్లో మార్పులు చేసుకుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించబోతున్నారు. హైబ్రిడ్ విధానంలో 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహణకు నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుకి ఆహ్వానితులుగా పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధులకు ఆహ్వానం పలకబోతోంది. ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి ప్లానింగ్ ఉండింది, దాంతోపాటు కంప్లీట్గా ఆన్లైన్లో ఉండబోతుందా లేకపోతే ఏమైనా హైబ్రిడ్ మోడల్, ఆఫ్ కోర్స్ కొంత మనం మాట్లాడుకున్నాం హైబ్రిడ్ విధానంలో 27, 28 తేదీల్లో కూడా మహానాడు నిర్వహణకు నిర్ణయం అని చెప్పి. సో ఈ నేపథ్యంలో హైబ్రిడ్ అంటే ఎలా ఉండబోతుంది, ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది, అండ్ దాంతోపాటు ఎటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, క్యాడర్కి ఇప్పటికే ఏర్పాట్లు నెల్లూరుకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఉంది కాబట్టి అక్కడ ఏమైనా కంటిన్యూ చేసే అవకాశం ఉందా, లేకపోతే హైబ్రిడ్ మోడల్లో అక్కడి నుంచి ఆన్లైన్లో నిర్వహించే అవకాశం ఉందా, లేకపోతే లిమిటెడ్ పీపుల్కి మాత్రమే అక్కడ పిలిపించి లేకపోతే ఈ ఏర్పాట్లు చేసి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, మహానాడుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అఫ్ కోర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది మహానాడు ఆన్లైన్లో నిర్వహించాలని చెప్పి. ఓ పక్క ఆన్లైన్ అనే మాట వినిపిస్తోంది, ఇంకో పక్క హైబ్రిడ్ అనే మాట కూడా వినిపిస్తుంది. అసలు ఎలా ముందుకు వెళ్ళబోతుంది తెలుగుదేశం పార్టీ? సత్యన, ఈ వ్యవహారం నిన్న మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఇదే వ్యవహారం సంబంధించిన కూడా కేబినెట్ జరుగుతున్నప్పుడే ఈ నిర్ణయం మీద చర్చకు వచ్చిందనే అంశాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే 2 రోజులు నిర్వహించాలని కొంతమంది, లేదు ఒకరోజు పెడదామని కొంతమంది, ఇట్లా చాలా రకాలుగా చతుర్భజనం జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి అయితే సెంట్రల్ కమిటీ వచ్చేసింది. 27, 28లో మంగళగిరిలోనే హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణకు చేయాలనేది. అలాగే పార్టీ కేంద్రాలయాల దగ్గర లేదా ఆయా జిల్లాల దగ్గర కొన్ని ఫిజికల్ గా, మరికొన్ని జిల్లాల నుంచి వర్చువల్ గా మహానాడు హాజరయ్యే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే దీంట్లో హైబ్రిడ్ విధానం అంటే టెక్నాలజీలో అంటే కంప్లీట్ గా ఇది ఆన్లైన్ సిస్టమ్ కిందనే వచ్చే పరిస్థితి అయితే ఉంది. కొత్త లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్న సిస్టమ్ ని వాడుకుంటున్నారు. అందరికీ కనపడేటట్టుగా, లేదు అందరికీ వినపడేటట్టుగా దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎక్కడెక్కడ అంటే కొన్ని గ్రామాలకి నెట్ కనెక్టివిటీ సరిగ్గా రాకపోవడం, లేకపోతే కొన్ని ఏరియాల్లో మండల శాస్త్రాల్లో కూడా కొన్ని సరిగ్గా ఉండకపోవచ్చు. ఇట్లాంటి సమస్యలు తలెత్తకుండా కొంత ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరు ఉండాలి, ఏ ప్రాంతాల నుంచి ఏ నాయకుడు ఉండాలి. అయితే మంగళగిరిలో జరగబోయే ఈ మంగళగిరి కేంద్రంగా జరగబోతున్న దీంట్లో మాత్రం కొంతమంది కీలక నేతలు మాత్రం ఫిజికల్ గా వస్తుంటారు, ఫిజికల్ గా ఆ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం అయితే చేస్తారు. అంటే దీంట్లో వీళ్ళకి యాక్చువల్ గా కొన్ని క్లస్టర్లు ఇట్లా వీళ్ళందరూ కూడా హాజరవుతారు. నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్సీలు, ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ ఏ ప్రాంతాల నుంచి వాళ్ళు అక్కడ హాజరవుతారు. కొంత క్లస్టర్స్ పరిధిలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి 1850 సంథింగ్ కొన్ని క్లస్టర్ ఉన్నాయి. ఆ క్లస్టర్ లో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మహానాడుకి అక్కడి నుంచి ఆన్లైన్ లోకి వస్తారు. ఆన్లైన్ లోకి వచ్చి ఆన్లైన్ లో వీళ్ళందరూ కూడా అక్కడ పాల్గొనే పరిస్థితి అయితే ఉంటుంది. తీర్మానాలు కూడా ఇవన్నీ కూడా ఆ తీర్మానాలు ఏ ప్రాంతాల్లో చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి అనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అంటే మంగళగిరిలో నిర్ణయిస్తారు. అది తీర్మానాల్ని వాళ్ళు అక్కడి నుంచి ఆమోదం చెప్పడం, లేదు జిల్లాల నుంచి వచ్చిన, ఎందుకంటే ఇప్పుడు జిల్లాల నుంచి కూడా 16, 17, 18 తర్వాత 2-3 రోజుల్లో ఆయా జిల్లాల్లో కూడా కొంత ఈ మహానాడుకి సంబంధించిన లోకల్ మహానాడు చేయాలని ఆలోచించారు. కానీ అక్కడ కూడా వాళ్ళు కూడా ఈ అప్గ్రేడ్ విధానాన్ని అమలు చేస్తారు. దానికున్న వాళ్ళకున్న తీర్మానాలన్నింటిని కూడా వాళ్ళు ఆన్లైన్ లోనే, అంటే మీ జిల్లా తీర్మానం ఏం ప్రకటించారు, తర్వాత ఇంకో జిల్లా తీర్మానం ఏం ప్రకటించారు అని వాళ్ళు అక్కడి నుంచి చెప్తారు. వీళ్ళు ఇక్కడి నుంచి ఆ తీర్మానాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే దీంట్లో బేసిక్ గా ఇప్పటికే చాలా వరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నెల్లూరు జిల్లాలో నెల్లూరు కేంద్రంగా మహానాడు పెద్ద ఎత్తున చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో చాలా పెద్ద స్థాయిలో 7 లక్షల మందితో ఏకీకృతం చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే చేశారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు, మోడీ ఇచ్చిన పిలుపు, వీటన్నిటి మీద ఆధారంగా చేసుకుని ఇది ఒక్కరోజు జరిపినా కూడా కొన్ని వేల మంది ఆడికి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ వల్ల వచ్చే అంటే దానివల్ల ఇంధనపు ఖర్చు, లేకపోతే జరిగిపోయే అదనపు ఖర్చులు, వీటన్నిటి మీద కొంత ఇష్యూ అవుతుంది. కాబట్టి ఆన్లైన్ లోనే ఎక్కడికక్కడ చేద్దాం. అయితే అందుబాటులో ఉన్న నేతలందరూ కూడా కొంత సీనియర్స్, తర్వాత పాలకవర్గం కొంత
సీనియర్ నేతలు, తర్వాత మంత్రులుగా ఉన్న అందుబాటులో ఉన్న వ్యక్తులు ఆయా జిల్లాల్లో ఉండి నిర్వహించిన కొంత పైలట్ బ్యూరోకి సంబంధించిన వ్యవహారాలు లేకపోతే ఇవన్నీ చూసుకునే వ్యక్తులు ఇక్కడ సెంట్రల్ కమిటీ ఆఫీస్ అంటే మంగళగిరి నుంచి పాల్గొని ఈ వ్యవహారాన్ని నడిపించాలని ఒక నిర్ణయానికి అయితే తీసుకున్నారు. ఈ వ్యవహారం కూడా అఫీషియల్ గా నిర్ణయానికి ప్రకటించిన పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. సచిన్, ఆడిట్ అంటే ఏమైనా రిస్ట్రిక్షన్స్ అయితే పెద్దగా లేవనుకోవచ్చు, అంతేనా? రిస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు ఒక మహానాడు బహిరంగ సభ 7 లక్షల మంది జరగాలనుకున్న సభను ఇప్పుడు ఆన్లైన్ లో జరుపుకోవాలి అని అనుకుంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టే కదా. ఎంతవరకు ఆన్లైన్ లో ఎంతవరకు పాల్గొంటారు, ఎంతమంది పాల్గొంటారు, ఎన్ని వేల మంది పాల్గొంటారు? అయితే కొన్ని వేల మంది వరకు వాళ్ళకున్న ఫోన్ కనెక్టివిటీనో లేకపోతే ఆ లింక్స్ ని వాళ్ళు షేర్ చేయడం ద్వారా వచ్చి కనెక్ట్ అయ్యే వాళ్ళనో వీళ్ళందరూ కూడా తీసుకుంటారు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సెక్షన్ ఆఫ్ టీమ్ ని మంగళగిరిలో పెట్టి ఆయా జిల్లాల కేంద్రంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్క జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉండి అక్కడ కొంతమంది నాయకులు హాజరు కావడం, వాళ్ళకి కొంత హైబ్రిడ్ టెక్నాలజీ, కొంత ఎక్కువ టెక్నాలజీని వినియోగించుకునేటట్టుగా వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేసి అక్కడ ఎంతమంది హాజరవుతారు అనే నిర్ణయానికి ఒక ఫైనలైజ్ చేసుకుంటారు. దీంట్లో రిస్ట్రిక్షన్స్ అంటే ఆయా ప్రాంతాల్లో ఉండమని, వాళ్ళే ఇంట్లో నుంచి బయటికి కాకుండా ఉండమని కాదు. కాకపోతే పార్టీ కార్యాలయం దగ్గరికి అయితే మీరందరూ ఖచ్చితంగా రావాలి, జిల్లా పార్టీ కార్యాలయంలోనే ఉండాలి అనేది. ఇంట్రెస్టింగ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. మొత్తంగా అయితే మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహానాడుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం ప్రకటించారు. మహానాడు ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన పొదుపు చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. ముందుగా నెల్లూరులో నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేసుకుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. అయితే తాజాగా ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు ప్లాన్లో మార్పులు చేసుకుంది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించబోతున్నారు. హైబ్రిడ్ విధానంలో 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహణకు నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుకి ఆహ్వానితులుగా పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధిని ఆహ్వానించబోతుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU